ఈరోజు కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ ప్రతి ఒక్కరిని పిలిచారు కదా. అక్కడ యస్మికి వచ్చినప్పుడు యస్మికి ఇద్దరికి ఛాన్స్ అయితే వచ్చింది, నిఖిల్ది నాగమణికంటది. అక్కడ ఏం మాట్లాడకుండా నేను నిఖిల్దే తీసుకుంటాను, నాకు నాగమణికంట ఫేవరెటే కాదు, నాకు నాగమణికంట ఇష్టం ఉండదు అని ముఖం మీదే చెప్పింది, బట్ నవ్వుతో చెప్పింది. సో దాని తర్వాత ఆ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం కాదు నేను నీకు ఉన్నాను అని చెప్పి చేపట్టుకుంది. మనోడు నాగమణికంట అక్కడైతే చాలా నీట్గానే హ్యాండిల్ చేశాడు. నాకు కొంచెం స్పేస్ కావాలి, ఇప్పుడు మాట్లాడే మూడ్ నాకు లేదు అని చెప్పి చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే తన సింపతియో, తను పెరిగిన వాతావరణమో, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో తను అలా చేసింది. సో తన కోసం మాట్లాడుతున్నాడు, బట్ హౌస్ వాళ్ళు తనకే ప్యాంపరింగ్ చేస్తున్నాడు, తనే బయట హైలైట్ అయిపోతున్నాడు, తనే బయట ఓటింగ్స్ పడుతున్నాయని చెప్పి అందరూ అలాగ అనుకుంటున్నారు. అది నిజమే, బయట వాస్తవం, బట్ అది మొత్తం దాని మీద బేసే ఉందని కూడా చెప్పలేము. కాకపోతే హౌస్ వాళ్ళందరూ అలా అనుకుని నాగమణికంటని అయితే దూరం పెట్టారు. తర్వాత నాగమణికంటకి ఛాన్స్ వచ్చింది. నాగమణికంటకి ఛాన్స్ వచ్చినప్పుడు అక్కడ పృథ్వీద యస్మిద అన్నప్పుడు యస్మి ముందు చెప్పింది నాది ఏది తీసుకున్నా పర్లేదు డెసిషన్ అని చెప్పిందంట. సో పృథ్వీ అయితే తీసుకున్నారు. టిట్ ఫర్ ట్యాట్ అంటారు కదా, సో ఎత్తుకు పై ఎత్తు అంటారు, అలా అయితే పడింది. నాకు ఎక్కడ బాగా హట్ అనిపించిందంటే, నాగమణికంట ఫస్ట్ వీక్ నామినేషన్స్ కానీ సెకండ్ వీక్ కానీ ఎక్కడి నుంచి చూసుకున్నా నా పిల్లలు ఇలా ఎమోషన్ క్యారీ చేస్తా వాళ్ళతో గొడవ పడి నాకు ఇదే లైఫ్ అన్నట్టు చెప్పుకొని వచ్చాడు. సో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ హౌస్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, బట్ అప్పుడు తీయలేదు. ఓకే, అప్పుడు యస్మి ఆపోజిట్ కాబట్టి తీయలేదు. కానీ ఇప్పుడైతే లాస్ట్లో నలుగురిని తీసుకురమ్మన్నారు కదా, ఎవరిని, పృథ్వీని, నిఖిల్ని, శ్వేతని, ప్రేరణ, వీళ్ళ నలుగురు వచ్చినప్పుడు వీళ్ళ నలుగురు నుంచి ఒక కంటెస్టెంట్కి ఇచ్చే అవకాశం ఉంది. ఆ లెటర్ ఫుడ్ కూడా అన్నప్పుడు అక్కడ ఎవరు కూడా ఈమె పేరు ఎత్తలేదు, అంటే నాగమణికంటే పేరు ఎత్తలేదు. విష్ణుప్రియ పక్కన వెనకాల కిటికీ నుంచి ఇచ్చి ఇలా నేను ఏం రిసీవ్ చేసుకోలేదు అనేది తను చెప్పుకొని వచ్చింది. అది నాకైతే కొంచెం హట్ నాకు అనిపించింది, ఎందుకంటే తనే కాదు నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ ఆ నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, యస్మి కానీ వీళ్ళందరూ కూడా ఇటు నాగమణికంటే నాకు హౌస్లో నచ్చని కంటెస్టెంట్ అని చెప్పుకొని వచ్చారు. అండ్ మోర్ ఓవర్ సీత వీళ్ళందరూ కూడా అదే కేటగిరీలోకి వెళ్తున్నారు. సో ఎంత ఎగ్నెస్ట్ అయినా నాగమణికంటే విన్ అవుతాడు. బట్ అక్కడ అట్లీస్ట్ ఒక్కరికి కూడా ఈ ఆలోచన వచ్చుంటే, ఒకవేళ నాగమణికంట అప్పుడు కూడా తను యస్మి కన్ఫెషన్ ఊరినప్పుడు కూడా టీవీ ముందు మాట్లాడాడు కదా, ఐ రియల్లీ వాంట్స్ దిస్ అని. సో అది ఎవరికి కనిపించలేదా? సో ఇక్కడ కూడా సింపతి అనిపించిందా మీకు? ఎందుకంటే తన ప్రాబ్లమ్స్, ఇండియా వచ్చిందా, వైఫ్ ప్రియా, ఇవన్నీ చాలా చెప్పాడు కదా, అట్లీస్ట్ అక్కడ కూడా ఎవరో కన్సర్న్ చూపించలేదని నాకు అనిపించింది. సో మీకు అలాగే అనిపించిందా? కింద కామెంట్ చేయండి.